ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందనా చిట్టా రెడ్డిస్ ఛానల్. ఈరోజు నేను ఒక చిన్న కథతోటి మీ ముందుకు వస్తున్నాను. మిథిలాపురి అనే ఒక ఊరులో ఒక చెరువు ఉందన్నమాట. ఆ చెరువు దగ్గర 2 పిల్లులు నివసిస్తూ ఉండేవి. ఆ చెరువులో ఉన్న చేపలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లులు మీన్స్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చెరువులో ఉన్న ఆ చేపల్ని వేటాడి తింటూ అవి కాలం గడుపుతూ ఉంటాయన్నమాట. అయితే ఒకరోజు ఆ రెండింటికి ఏంటి అంటే ఒక ఆలోచన వచ్చింది. నువ్వు వేరుగా నేను వేరుగా తింటూ ఉన్నాము, వేటాడుతూ ఉన్నాము. సో దీనికంటే ఇద్దరం కలిసి మనము వేటాడేసి ఆ వచ్చిన చేపలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా వస్తాయో అవి ఎక్కువగా తినొచ్చు, అలాగే మన ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడాను షేర్ చేసుకోవచ్చు అనేసి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఏం చేసాయి అని అంటే ఒక పిల్లి ఏమో చేపలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక గట్టుకు లాక్కొస్తూ ఉంటే ఇంకొక పిల్లి ఏం చేసిందంటే వాటిని నోటితోటి పట్టుకొని వేటాడి దాన్ని ఒడ్డు పైన అలా వేసిస్తూ ఉందన్నమాట. ఇలా ఆ రోజంతా అవి వేటాడిన తర్వాత అవి షేర్ చేసుకునేటప్పుడు వాటికి ఒక ఆలోచన వచ్చిందనమాట. అంటే ఏంటంటే ఇద్దరం పనిచేసాము, కానీ ఇందులో ఒకటి మనం పంచుకుంటూ ఉన్నప్పుడు ఒకవేళ ఏమైనా తేడా వస్తే దీన్ని పక్కవాడికి షేర్ చేద్దామా లేదా మేము తీసుకుందామా అనేసి వాళ్ళలో అంటే మీన్స్ వాటికి ఒక రకమైన ఫీలింగ్ వచ్చిందనమాట. ఈ ఫీలింగ్ వచ్చి అవి ఏంటంటే షేర్ చేసుకుందామా లేదా అని తచ్చాడుతున్న టైం పీరియడ్లో అంటే మీన్స్ ఆ దారిలో ఒక నక్క ఏదైతే ఉందో ఫాక్స్ ఏదైతే ఉందో అది వెళ్తూ ఉంటుంది అనమాట. వెళ్తూ ఉంటే ఈ పిల్లలు ఆలోచనలతోటి దిగులుతూ ఉండటం చూసి ఆ నక్క ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసి ఏమైంది ఏంటి అనేసి అంటే ఏమీ లేదు, మేము ఇలా వేటాడి ఇలా తీసుకున్నాము, సో వీటిని మేము షేర్ చేసుకోవడం ఎట్లా అనేసి అని చెప్పేసి అవి మేము ఆలోచిస్తున్నాము అనేసి అని చెప్పుకొచ్చింది. అని చెప్పినప్పుడు ఏంటి అంటే ఆ నక్క ఏం చేసింది అనేసి అంటే ఒక పిల్లిని పక్కకు తీసుకెళ్ళి నువ్వు ఏం చేసావు అని అంటే సగం పనే చేసావు, నువ్వేంటంటే చేపలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒడ్డుకు తీర్చుకుంటూ వచ్చావు. సో ఆ ఒడ్డుకు తీసుకొచ్చే టైంలో కొన్ని పైకి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు, కాబట్టి అక్కడ నీ యొక్క పోర్షన్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉండొచ్చు, కాబట్టి నువ్వేంటి అని అంటే చేపల అన్నిటి యొక్క తలభాగం ఏదైతే ఉందో అది నువ్వు తీసుకో అనేసి అని చెప్పింది. ఓకే అనేసి అని చెప్పేసింది ఆ పిల్లి. అప్పుడు మళ్ళీ నక్క వచ్చేసి ఇంకొక పిల్లిని పక్కకు తీసుకుని వెళ్ళి ఏం చేసింది అనేసి అని అంటే నువ్వు ఏం చేసావు అంటే సగం పనే చేసావు, అక్కడి నుండి ఇంకొక పిల్లి అన్నింటినీ తీసుకొని నీ వైపు దగ్గరికి తీసుకుని వస్తున్నప్పుడు నువ్వు ఒక్కొక్కటి తీసుకొచ్చావు, అంటే నీ దగ్గరికి తీసుకొచ్చింది ఆ రెండో పిల్లి కదా, సో కాబట్టి దాని యొక్క పోర్షన్ ఎక్కువగా ఉంది, కాబట్టి నువ్వు తోక భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు తీసుకో అనేసి అని చెప్పింది అనమాట. సరే అనేసి అని అనుకుని వచ్చాయన్నమాట. అనుకుని వచ్చిన తర్వాత ఈ నక్క ఏం చేసింది అంటే వచ్చిన అన్ని చేపల యొక్క తలభాగము ఒక పిల్లికి, తోక భాగము ఇంకో పిల్లికి ఇచ్చేసి మధ్యలో ఉన్న మంచి మాంసం ఏదైతే ఉందో అది నక్క తినేసింది అనమాట. సో ఇక్కడ ఈ కథ యొక్క అర్థం ఏంటి అని అంటే 2 పిల్లులు ఏవైతే ఉన్నాయో అవి కష్టపడి అక్కడ ఏం చేశాయి అనేసి అని అంటే వాటికి ఒక రకమైన ఫీల్ అన్నది వచ్చింది. ఏంటంటే నేను ఎక్కువ కష్టపడ్డానా అన్న ఒక ఫీల్ వచ్చేసి అవి ఒక క్వశ్చన్ మార్క్కి వెళ్ళిపోయాయి అనమాట. ఒక క్వశ్చన్ మార్క్ వెళ్ళిపోయి అవి బాధపడుతూ ఉన్న టైం పీరియడ్లో ఇంకొకళ్ళ యొక్క ప్రమేయం తీసుకొని ఇక్కడ ఏంటంటే 2 పిల్లులు కూడాను నష్టపోయాయి. అంటే ఒకటి తల భాగం తీసుకుని తల వేస్ట్ కదండి, అలాగే తోక భాగం చిన్నది అది కూడా వేస్టే కదండి. మంచి మాంసం అంటే న్యూట్రిషనల్ ఫుడ్ ఉన్నది ఏదైతే ఉందో అది మధ్యలో వచ్చిన ఇంకొకటి ఏదైతే ఉందో అది తీసుకుపోయింది అనమాట. ఈ కథ యొక్క భావం ఏంటి అనేసి అంటే ఒకవేళ నువ్వు ఒంటరిగా పోరాడుతూ ఉన్నట్లయితే సో నీ కష్టం మీదే నువ్వు ఉండు, ఇంకొకరికి ఆ కష్టం ఏదైతే ఉందో దాంట్లో జోక్యం చేసుకోవడానికి అవకాశం ఇవ్వద్దు. ఒకవేళ నువ్వు ఇద్దరుగా పార్ట్నర్షిప్గా చేస్తూ ఉన్నప్పుడు ఆ పార్ట్నర్షిప్లో ఉన్న కష్టము నష్టము ఏదైతే ఉందో రెండింటిని నువ్వు అంటే మీన్స్ ఇద్దరు కలిసి అండర్స్టాండ్ చేసుకొని సో ఈ షేర్ అనేసి అని చెప్పేసి తీసుకున్నట్లయితే నువ్వు బాగుంటుంది. అంతేకాని డోంట్ టేక్ అనదర్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ అనదర్ పర్సన్స్ థాట్స్. సో వాళ్ళ థింకింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయంటే నిన్ను మోసపరిచే విధంగా ఉండొచ్చు, నీ కష్టాన్ని దోచుకునే విధంగా ఉండొచ్చు. కాబట్టి నువ్వేం చేస్తావు అనేసి అంటే నీ కష్టం నీది, సో నీ కష్టం నీది అయినప్పుడు
అది నీకు, నీ కుటుంబానికి, నీ ఫ్యామిలీకి మాత్రమే చెందాల్సి ఉంటుంది. ఇంకొకరికి అందులోకి ఇంటర్ఫియర్ అయ్యే విధంగా చేయొద్దు. నేను ఒకటే చెప్తున్నాను. సో డోంట్ టేక్ అనదర్ పర్సన్స్ అడ్వైస్. ఎప్పుడైతే నీకు క్యాపబిలిటీ ఉందో, అది మంచో చెడో అది నువ్వే తీసుకో. మంచి అయితే అది నీకు విజయం, చెడు అయితే అది నీకు లెసన్, అలా తీసుకో అంతే. అంతేకాని ఇంకొకరిని మాత్రం నీ లైఫ్లోకి ఇంటర్ఫియర్ చేయలేమా. సో ఇలా వాళ్ళు ఇంటర్వ్యూ అయ్యారు అనేసి అంటే ఇంటర్వ్యూ అయ్యారు, నీలో కలిసారు అని అంటే నువ్వు ఆటోమేటిక్గా వాళ్ళ పైన డిపెండ్ అయిపోతావు. డిపెండ్ అయిపోయినప్పుడు మాత్రమే వాళ్ళు నిన్ను మోసం చేయడానికి రెడీగా ఉంటారు. సో మిత్రమా, మోసపోకు. ఒకవేళ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ ఈ కథ మీలో కట్ అయిపోయినట్లయితే ప్లీజ్ క్లిక్ మై ఫుల్ వీడియో. ఫర్ మై ఫుల్ వీడియో క్లిక్ ఆన్ యూట్యూబ్ లింక్. సో దీని కింద మీకు యూట్యూబ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. మీకు లైక్ చేయండి, మీకు నచ్చితే అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజింగ్ మీ. ఓకే, సో సైన్ ఆఫ్ యువర్ నందన in happy new year to all of you and happy advanced happy Makara Sankranti to all of you. Okay, bye bye, sign off your Nandana.